అనంతపురంలోని విజయలక్ష్మి ఆటో కేర్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకుల మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. చిప్ అమర్చి రీడింగ్ ట్యాంపరింగ్ కు పాల్పడుతున్నారు. లీగల్ మెట్రాలజీ అధికారులకు కూడా తెలియకుండా మోసాలు చేస్తూ ఒక్క ఏడాదిలో 2 లక్షలకు పైగా లీటర్ల డీజిల్ ను అక్రమంగా దారి మళ్లిస్తున్నారు. విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో భాగోతం బయటపడింది. మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. పెట్రోల్ బంకులో చిప్ తరహా మోసాలు అధికమయ్యాన్ని ఫిర్యాదులు ఎక్కువ వస్తున్నాయి. ప్రస్తుతం ఈ విషయం గురించి మనతో మాట్లాడేందుకు విజిలెన్స్ డీఎస్పీ నాగభూషణ్ గారు ఉన్నారు. సార్, ఏం చెప్తారు సార్? చిప్ ఉన్న మోసాల తరహా ఎక్కువయ్యాయి, ఇవాళ మీరు చిప్ కూడా పట్టుకొచ్చారు, ఏం చెప్తారు సార్? ఇది మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. మా సిబ్బందికి ఇన్ఫర్మేషన్ పైన లీగల్ మెట్రాలజీ వాళ్ళు తీసుకుని ఈరోజు మధ్యాహ్నము ఈ సోములదొడ్డిలో ఉన్న ఐఓసీ డీలర్ అండి విజయలక్ష్మి ఆటో కేరు వచ్చి మేము ఇన్స్పెక్ట్ చేసి అన్ని ఈ పెట్రోల్ స్టేషన్స్లో ఉన్న డిస్పెన్స్ ఏదైతే ఉందో పంపు అన్నీ ఓపెన్ చేశాము. అందులో ఒకదానికి ఏదైతే మదర్ బోర్డు ఉందో, ఏదైతే డిస్ప్లే మదర్ బోర్డు ఉందో దాన్ని ట్యాంపర్ చేశారండి. ట్యాంపర్ చేసి దాన్ని స్విచ్ బోర్డు కనెక్షన్ చేసుకొని ఆపరేట్ చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఒక లారీ వచ్చింది, ఆ లారీ ఒక 200 లీటర్లు వాడు ఫ్యూయల్ వేయించుకోవాలంటే ఈ ట్యాంపర్ అయిన పంపు దగ్గరికే పిలిపిస్తారండి, వేస్తాడు. అయితే మా మెజర్మెంట్లో మాకేం తెలిసిందంటే ప్రతి 5 లీటర్లకు ఒక హాఫ్ లీటరు, అంటే 10 లీటర్లకు 1 లీటర్ అండి. అంటే ఇంతవరకు ఈ సంవత్సరంలో వాడు ఆ పర్టికులర్ పంపు నుంచి 28,7,981 లీటర్లు వేశాడండి. అట్లా మనము రేషియో తీసుకుంటే వాడు అక్రమంగా ఎన్ని లీటర్లు వాడు ప్రజలకు మోసం చేశాడంటే 2,80,798 లీటర్లు అండి. ఇంటూ 99 రూపాయలు వేసుకుంటే అక్రమంగా ఎంత సంపాదించాడు ఇప్పటివరకు అంటే 2,77,99,800 రూపాయలు సంపాదించాడు. అయితే ప్రజలు దీన్ని ఎట్లా కనుక్కోవాలా అంటే దీంట్లో సింపుల్గా అండి, మేము గమనించింది ఏదైతే ట్యాంపర్ అయిందో ఆ పెట్రోల్ పంపు అక్కడికే తీసుకెళ్తాడండి. మనము ఎంటర్ అవుతానే వాడు ఆ ముందు దానికి పక్కదానికి ఎక్కడైతే ట్యాంపర్ అయిందో అక్కడికి పిలుస్తాడు, దాంట్లోనే వేస్తుంటాడు వాడు. దాన్ని వాడు పిలిచిన చోట కాకుండా పక్కన వేయించుకుంటే దీన్ని అవాయిడ్ చేయొచ్చండి. నెంబర్ 1. నెంబర్ 2, ఏదైనా అనుమానం ఉంటే ఇమ్మీడియట్గా అధికారులకు తెలియజేయాలా. నెంబర్ 3, రేపటి నుంచి మేము లీగల్ మెట్రాలజీ వాళ్ళు ఇంకా డౌట్లు ఉన్నాయండి చాలా చోట్ల, వీటి పైన అంతా రైట్స్ కండక్ట్ చేసి యాక్షన్ యాజ్ పర్ లా ఇనిషియేట్ చేస్తాం. ఎక్కువ మొత్తంలో పెట్రోల్ డీజిల్ ఎంచుకున్న వాళ్ళ దగ్గర మోసం చేస్తున్నారు, తక్కువ మొత్తంలో కూడా చేస్తున్నారు సార్? అట్లేం లేదండి. 5 లీటర్లు 10 లీటర్లు ఓపెన్గా వాడు క్యాన్ తీసుకొస్తే ఈ మోసం చేయరండి. కార్లు, జీపులు, లారీలు, టిప్పర్లు, పెద్ద ట్రక్కులకే ఇది మోసం జరుగుతూ ఉంది. స్విచ్ ఏమైనా ఉంటుందా కొంత దగ్గర? స్విచ్ చెప్తున్నా కదా, లారీ వచ్చినప్పుడు స్విచ్ ఆన్ చేస్తాడు, చేసి వేసి పడేస్తాడు. క్యాన్ తీసుకొచ్చాయనుకోండి వాడు స్విచ్ ఆన్ చేయడు, మామూలుగా వేస్తాడు. 5 లీటర్లే పడుద్ది, లారీకి 4.5 పడుద్ది. ఇట్లా పెట్రోల్ బంక్ ఇంకా ఉన్నాయి సార్ మా జిల్లాలో ఎక్కడైనా కానీ? మాకున్న సమాచారం ఉన్నాయి అని రేపటి నుంచి వెరిఫై చేస్తామండి. అయితే ప్రస్తుతం పెట్రోల్ బంకుల్లో ఏవైతే మోసాలు జరుగుతున్నాయో అవి ఖచ్చితంగా కూడా నిర్ధారణ జరిగాయి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. అయితే ఎక్కువ మొత్తంలో డీజిల్ పెట్రోల్ కానీ 5 లీటర్ల పైన ఎవరైతే వస్తారో వారిని సపరేట్గా కూడా వేరే ఒక చోటికి పిలిపించుకొని, అయితే ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ఒక్క దగ్గరికి ఒక పంపు బాయ్ ఉంటాడు, ఇక్కడ కాకుండా మరొక చోటు రమ్మంటున్నాడు అంటే ఖచ్చితంగా దాంట్లో ట్యాంపరింగ్ ఉంది, ట్యాంపరింగ్ ఖచ్చితంగా చేస్తున్నాడు మనం అర్థం చేసుకోవచ్చు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. అలాంటప్పుడు మీరు వాడు చెప్పిన దగ్గర కాకుండా ఇంకో దగ్గర రమ్మంటే కన్నా ఇది మోసాన్ని మనం అరికట్టే అవకాశం ఉంది. మీకు ఇట్లాంటి అనుమానం ఉంటే మాత్రం ఖచ్చితంగా లీగల్ మెట్రాలజీ అధికారులు కానీ మాకు కానీ విజిలెన్స్ డీఎస్పీ కూడా విజిలెన్స్ అధికారులు కూడా సమాచారం ఇస్తే మీకు ఖచ్చితంగా దీనిపై దర్యాప్తు చేస్తామంటూ చెప్తున్న పరిస్థితి. ఇట్లా జిల్లాలో ఇట్లాంటి పెట్రోల్ బంకులు చాలా ఉన్నాయి, వాటిపై కూడా రైడ్ చేస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో దాదాపు 2 కోట్లకు పైగా మోసం జరిగింది సంవత్సర కాలంలో అంటూ కూడా విజిలెన్స్ డీఎస్పీ నాగభూషణ్ చెప్తున్న పరిస్థితి. ఇలాంటి పెట్రోల్ బంకులు చాలా వరకు ఉన్నాయి కాబట్టి వీటన్నిటినీ కూడా మనం తనిఖీ చేసి వీటిలో ఉన్న అక్రమాలను కూడా బయటకు తీస్తామంటూ చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది పెట్రోల్ బంకులో జరుగుతున్న మోసాల గురించి ప్రస్తుత సమాచారం. వీడియో ప్రసాద్ బిగ్ టీవీ అనంతపురం నుంచి.